హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళడానికి కేవలం 70 నిమిషాలే. అంటే గంట 10 నిమిషాలు మాత్రమే. అలానే హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళాలంటే 2 గంటలు మాత్రమే సమయం. ఇక అమరావతి నుంచి చెన్నైకి వెళ్ళాలంటే మ్యాక్సిమం పట్టేటువంటి సమయం 1 గంట మాత్రమే. ఇవన్నీ ఎప్పుడు అంటే మరొక 7, 8 ఏళ్ల తర్వాత భారతదేశంలో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ శకం ప్రారంభం కాబోతుందని చెప్పని విశాఖలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రాబోయేటువంటి రోజుల్లో అతి త్వరలోనే, ఎందుకంటే 2026 జూన్ జూలై నాటికి కంప్లీట్ చేయాలని చెప్పని టార్గెట్ పెట్టుకున్నారు. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ టైం ఇండియాలో రన్ చేయడం. అయితే కొంత జాప్యం జరుగుతుంది. 2027లో దీన్ని ఖచ్చితంగా ప్రారంభిస్తామని చెప్పారు. అదే క్రమంలో తెలుగు రాష్ట్రాలని, ముఖ్యంగా దక్షిణాదిని ఉత్తరాదితో ఇంటిగ్రేట్ చేసేటువంటి ప్రక్రియ తెలుగు రాష్ట్రాల నుంచే జరగబోతుంది. హైదరాబాద్ కేంద్రంగా అటు పూణేకి నెట్వర్క్, అలానే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, చెన్నైకి జరిగేటువంటి నెట్వర్క్ అమరావతి మీదుగా వెళ్ళబోతుంది. ఈ పనులు ప్రారంభించడానికి పెద్దగా సమయం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. నిజంగానే 70 నిమిషాల్లో అమరావతి నుంచి హైదరాబాద్కి వచ్చేయగలమా, అలానే హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళగలమా అనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గూగుల్ డేటా సెంటర్స్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆవిర్భావం, దానిపైన సమీక్ష, రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, బుల్లెట్ ట్రైన్ గురించి, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేశారు. ఆ సమయంలో జరిగినటువంటి చర్చ, ఆ తర్వాత వారికి లభించినటువంటి సాదర స్వాగతం. ఎందుకంటే రైల్వే జోన్ జూన్ 1వ తేదీ నుంచి ఎగ్జిస్టెన్స్లోకి రాబోతుంది విశాఖ కేంద్రంగా. దాని తాత్కాలిక కార్యాలయాన్ని కూడా సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి వసతులు, సౌకర్యాలు అన్నింటినీ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రతి పనికి సహకరిస్తుందని చెప్పని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అదే క్రమంలో బుల్లెట్ ట్రైన్ గురించి చాలా ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏకంగా గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమంలోనే అశ్విని వైష్ణవ్ చేసినటువంటి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సో దీంతో నిజంగా అసలు రూట్ ఎటు నుంచి వెళ్తుంది ఇంత వేగంగా? ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి పెట్టుకున్నటువంటి టార్గెట్ కూడా 7 నుంచి 8 సంవత్సరాలు. అంటే ఒకవేళ 2026లో, ఇది 2026, 2027కి పనులు ప్రారంభించినా కానీ 2033, 34 కల్లా మొదటి బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ టు అమరావతి, హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని విశ్లేషణలు మనం చూద్దాం. ఇది బుల్లెట్ ట్రైన్స్, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్కి సంబంధించి ఒక స్పెషల్ కార్పొరేషన్నే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇది సబర్మతి నుంచి, అంటే అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ నిర్మించేటువంటి పనిలో బిజీగా ఉంది. బహుశా ఇంకొక ఏడాదిలో ఇక్కడ బుల్లెట్ ట్రైన్ పరిగెత్తేటువంటి అవకాశం ఉంది. జపాన్ టెక్నాలజీని వాడుతున్నారు. ట్రైన్ కూడా జపాన్ నుంచే ఇంపోర్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో దాన్ని డెవలప్ చేసేటువంటి పనులు మేమే చేపడతాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఇది బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్. ఇదే తరహాలో కొన్ని రూట్స్ని కేంద్ర ప్రభుత్వం ఫైనల్ చేసింది. వాటిలో ఉన్నటువంటి ప్రధానమైన రూట్స్, టాప్ ప్రయారిటీగా ఈ బడ్జెట్లో చెప్పినటువంటి రూట్స్లో 3 ప్రధాన మార్గాలు దక్షిణాదికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి ఇంటర్ కనెక్టివిటీ ఉన్నటువంటి అంశాలను గుర్తు చేస్తున్నాయి. ఇది మొత్తంగా ఈ మ్యాప్ చూస్తే కనుక ఇది ఫ్యూచర్ ప్లాను, ప్రస్తుతం ఎగ్జిస్టెన్స్లో ఆపరేషన్స్ వర్క్లో ఉన్నటువంటి ప్రణాళిక. ఇది అహ్మదాబాద్ టు ముంబై రూట్ మ్యాప్. సో ఈ తర్వాత ఇక్కడ నుంచి ముంబై నుంచి పూణే నుంచి హైదరాబాద్ కనెక్టివిటీ అనేది ఇంకొక లైన్ అవుతుంది. అలానే హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై కనెక్టివిటీ, తర్వాత బెంగళూరు అంటే మైసూర్, బెంగళూరు మీదుగా చెన్నైకి ఇంకో కనెక్టివిటీ. ఇది దక్షిణాది ప్లానింగ్. అంటే ఈ ట్రయాంగిల్లో గ్రోత్ ఇంజన్గా తెలుగు రాష్ట్రాలని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను ఉపయోగించేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇస్తుందనేటువంటి మాటని కేంద్ర మంత్రి స్వయంగా తెలియజెప్పారు. సో ఇప్పుడు ప్రజెంట్ పనులు జరుగుతున్నటువంటి తీరు ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఇవన్నీ నిర్మాణంలో ఉన్నటువంటి బ్లాక్స్, అలానే రైల్వే లైన్స్ కూడా చాలా వరకు టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్కి కావాల్సినటువంటి ఇది ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. దాని నిర్మాణానికి సంబంధించిన టెస్టింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. అందుకనే ఒక్క ఏడాదిలో ప్రారంభించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అఫీషియల్ దీనికి కనుక మనం చూస్తే జోన్ వైజాగ్ కేంద్రంగా వచ్చేటువంటి జూన్ 1వ తేదీ నుంచి ఆపరేషన్స్లోకి వస్తుంది. ఆ ప్రకటన చేశారు. ఇక బుల్లెట్ ట్రైన్ వచ్చేసి 2027 ఆగస్టులో ప్రారంభించడానికి టార్గెట్ పెట్టుకున్నారు. సో నెక్స్ట్ సదరన్ పవర్ హౌసెస్ కింద చెప్పినటువంటి హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, అమరావతి టు హైదరాబాద్ కావచ్చు, అమరావతి టు చెన్నై కావచ్చు, అలాగే చెన్నై టు బెంగళూరు కావచ్చు. ఈ రూట్ చాలా కీలకమైనటువంటి రూట్ కాబోతుంది. 7 నుంచి 8 ఏళ్లలో కంప్లీట్ చేస్తే కనుక ఇది ఒక హై స్పీడ్ సదరన్ డైమండ్ కింద చెప్తున్నారు అనమాట.
ద హై స్పీడ్ డైమండ్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్తున్నారు. ఈ స్క్వేర్లో ఉండేటువంటి షేప్లో ఉండేటువంటి మార్గం అనమాట. కేంద్ర ప్రభుత్వం హై స్పీడ్ ఈ ట్రాక్స్ని ఎక్కువగా దక్షిణాది పైన ఫోకస్ పెట్టారు. కానీ దక్షిణాది రాష్ట్రాలు నగరాలు అన్నీ కూడా పవర్ ఇంజిన్స్ అలా కనిపిస్తున్నాయి. అలానే ఎకనామిక్ పవర్ హౌసెస్ కింద ఎమర్జ్ అవుతున్నాయి. అందుకనే వీటికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పని డిసైడ్ చేసింది. ఇప్పుడు ఆ క్రమంలోనే ఒకసారి మనం రూట్ మ్యాప్ను పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రూట్ మ్యాపు నల్గొండ మీదుగా వస్తుంది. నల్గొండ మీదుగా అమరావతి వైపు వస్తుంది. అమరావతి నుంచి మళ్ళీ ఇటువైపు వెళ్తుంది. సో ఇక్కడ తిరుపతిని కూడా ఇంటర్ కనెక్ట్ చేస్తే అడ్వాంటేజ్, ఎందుకంటే అది చాలామందికి ఉపయోగం ఉంటుంది. హై స్పీడ్ రైల్లో గంటన్నరలో తిరుపతిలో దిగిపోయేటువంటి పరిస్థితి, దర్శనం కూడా అంటే విమానంలో వెళ్ళినట్టుగానే ఉంటుంది. అందుకని దీనికి చాలా ప్రయారిటీ ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అదే క్రమంలో ఇప్పుడు మరికొన్ని డెవలప్మెంట్స్ మనం ఒకసారి వీటిని పరిశీలించి చూస్తే కనుక అమరావతికి సంబంధించినటువంటి ప్రణాళిక, అమరావతి నగరంలో ఏ విధంగా రాబోతుంది, హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి అమరావతి నగరాన్ని 2 భాగాలుగా చీల్చేటువంటి ప్రణాళిక. ఇక్కడ N6 రహదారి వస్తుంది, N6 రహదారి, అలానే E5 రహదారి. ఈ రెండుకి మధ్యలోనే ఈ ప్లేస్లోనే ఒక జంక్షన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏర్పడితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు నుంచి వెస్ట్ బైపాస్ ద్వారా అటు విజయవాడకి వెళ్ళిపోవచ్చు, ఇటు తాడేపల్లికి వస్తే కనుక సీడాక్సిస్ రోడ్ నుంచి మళ్ళీ విజయవాడకి వెళ్ళొచ్చు, అలానే ఇటు నుంచి గుంటూరు వెళ్తాం కూడా ఈజీనే అవుతుంది. సో ఈ మూడింటికి ఒక ట్రయాంగిల్ జంక్షన్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అమరావతి నడి మధ్యలో ఒక ప్రణాళికని రెడీ చేశారు. అందుకనే హైదరాబాద్ నుంచి 70 నిమిషాల్లో అమరావతి చేరుకునేటువంటి అవకాశం ఫ్యూచర్లో కలగబోతుంది. సో ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్, తెలుగు రాష్ట్రాల నుంచి చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషను, దాన్ని నిర్మాణానికి కావాల్సినటువంటి కసరత్తుకి రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా సహకారం అందించడం. సో మొత్తం ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, అలానే నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేయబోయేటువంటి ప్రాజెక్టు కాబట్టి ఎంత వేగంగా ఇక్కడ పనులు పూర్తయితే అంత వేగంగా అమల్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సో అశ్విని వైష్ణవ్ కొత్త ఆశల్ని రేకెత్తించారని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల మధ్య హై స్పీడ్ మొబిలిటీకి బీజం వేసేటువంటి ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక వ్యవస్థకి ప్రధానమైనటువంటి చోదక శక్తిగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది.